తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ పెరుగుతోంది. ముందు నుంచి ఉన్నవారికి, కొత్తగా వచ్చి చేరిన వారికి మధ్య రాపిడి మొదలైనట్టు చెబుతున్నారు. ఆశావహులు ఎక్కువ కావడంతో సీఎం రేవంత్ కూడా ముందు వెనుక ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ తేదీపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఎప్పుడుంటుందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందడి ముగిసింది. నిన్న మొన్నటి వరకు మోగిన మైకులు మోగబోయాయి. ఇక ఇప్పుడు సర్కార్ విషయంలో సందడి మొదలైంది. మంత్రివర్గ విస్తరణ వ్యవహారం ఆసక్తిగా మారింది. సీఎం రేవంత్ సహా 12 మంది మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతానికి కేబినెట్లో మరో 6 ఖాళీలున్నాయి. వాటిని భర్తీ చేసే ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. అంతలోనే పార్లమెంట్ ఎన్నికలొచ్చాయి. దీంతో ఈ ఎన్నికల అనంతరం ఖాళీలను భర్తీ చేస్తామని పార్టీ నుంచి సంకేతాలొచ్చాయి. ఈ క్రమంలో అధిష్టానం దృష్టిలో పడేందుకు చాలా మంది నాయకులు ఎన్నికల వేళ చెలరేగి మరీ పనిచేశారు. వీరితో పాటు మరికొందరు కాంగ్రెస్ అధిష్టానాన్ని మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. వీరిలో సికింద్రాబాద్ నుంచి పోటీలో ఉన్న దానం నాగేందర్ కూడా ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే ఎంపీగా కూడా టికెట్ దక్కించుకున్నారు. కానీ సికింద్రాబాద్ లో బీజేపీ గెలిచే అవకాశం ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ఆయన కూడా మంత్రివర్గ రేసులో ఉన్నారు. కుల సమీకరణల్లో భాగంగా కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన 2 కీలక నేతలు మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. 6 పదవులు, 60 మంది ఆశావహులు అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం మంత్రులు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుత ఆశావహుల్లో కూడా ఎక్కడ చూసినా రెడ్లే కనిపిస్తున్నారు. పైగా మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ లో చేరతామని ఆఫర్ ఇచ్చేవాళ్లు తయారయ్యారు. సంగారెడ్డిలో ఓడిపోయిన జగ్గారెడ్డి కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అవసరమైతే రాహుల్ గాంధీతో చెప్పించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆయనతో పాటు రంగారెడ్డి జిల్లా నుంచి రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా పార్టీ నుంచి మారి వచ్చేందుకు సిద్ధమేనని, అయితే తనకు కూడా మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు. వీరంతా రెడ్డి సామాజిక వర్గం వారేనని మర్చిపోకూడదు. కమ్మ సామాజిక వర్గం నుంచి ఎవరినైనా ఎంపిక చేసి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేయాలన్న డిమాండ్ కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఎలాంటి పదవులు లేని కొందరు నేతలు కూడా తమకు ఎమ్మెల్సీ పదవిచ్చి మంత్రిని చేయాలని ఎదురు చూస్తున్నారు. దాంతో ఏం చెయ్యాలో రేవంత్ కు పాలుపోవటం లేదన్న వాదన వినిపిస్తోంది. జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొందరు ఎదురు చూస్తున్నా మరింత జాప్యం జరగొచ్చని కూడా సీఎంకు అత్యంత సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది. మంత్రివర్గ విస్తరణ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడితే పార్టీకి ఇబ్బంది అవుతుందని రేవంత్ ఆలోచిస్తున్నారట. అందుకే మరికొన్ని రోజులు ఆగడమే మంచిదని, ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. తొలి మంత్రివర్గంలో కరీంనగర్, హైదరాబాద్ జిల్లాలకు అన్యాయం జరిగింది. అందుకే ఎప్పుడు విస్తరణ జరిగినా ఆ 2 జిల్లాలకు సముచిత స్థానం లభిస్తే భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుందని రేవంత్ భావిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ను పూర్తిగా దెబ్బ కొట్టే వీలుంటుందని కూడా లెక్కలేసుకుంటున్నారు. ఇప్పటికి మాత్రం మంత్రివర్గంలో ఏ మార్పు ఉండకపోవచ్చు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.